జై శ్రీరామ్. ఇప్పుడు కర్నూలు బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మనం ఏదన్నా ఒక ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తే అక్కడ వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే, మీరు పలానా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నారు, ఫ్లైట్ నడిపే పైలట్ పేరు ఇది, కో పైలట్ పేరు ఇది, మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఎయిర్ హోస్టెస్ని పిలవండి. పిలిచినప్పుడు వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఈ ఎమర్జెన్సీ థింగ్స్ ఫాలో అవ్వండి, లైక్ ఆక్సిజన్ మాస్క్స్, లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా బ్రేక్ చేయాలి అని చెప్పేసి చెప్తారు. మీరు ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు అతను ఎందుకు చెప్పడు, మీరు ట్రావెల్ చేస్తున్న దాని పేరు ఇది, డ్రైవ్ చేస్తున్న అతను డ్రైవర్ పేరు ఇది, కో డ్రైవర్ పేరు ఇది అని చెప్పేసి అతను ఎందుకు చెప్పరు? సరే, ఏదన్నా ఇబ్బంది అయితే మీకు పలానా చోట ఎమర్జెన్సీ విండో ఉంటుంది, దాన్ని ఇలా బ్రేక్ చేయండి, ఏదైనా ఫైర్ అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, దాన్ని ఇలా యూజ్ చేయండి అని చెప్పేసి ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు చెప్పరు? అదే చెప్తే ఆ మినిమం ఆ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తే అంతమంది ప్రాణాలు పోయేవి కాదు. అండ్ ఇంకొకటి, సిటిజన్ సైడ్, ఇప్పుడు మీరు ట్రావెల్ చేసేటప్పుడు, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఒక వాటర్ బాటిల్, ఒక బ్లాంకెట్, ఒక పిల్లోని మిస్ అయితే అతన్ని పిలిచి మీరు అడిగేటప్పుడు, మీరు బస్సు ఎక్కేటప్పుడు, బాబు నువ్వు ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నావు, నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, ఇప్పుడు డ్రింక్ చేస్తున్నావు అని చెప్పేసి మీరు ఎందుకు అడగరు? ప్రైవేట్ ట్రావెల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. చైనా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ని బ్యాన్ చేసింది. అలాంటి ట్రావెల్స్ని మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో నార్మల్ గవర్నమెంట్ బస్సెస్ కంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకుని మీరు ఆ టికెట్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే, గవర్నమెంట్ బస్సెస్ కొంచెం లేట్ అవుతుంది, బట్ కంపారిటివ్లీ గవర్నమెంట్ బస్సులు లేట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ అనుకోండి, హైవే మీద వాళ్ళు ఇష్టం వచ్చిన స్పీడ్తో వెళ్ళిపోతారు. గవర్నమెంట్ బస్సెస్కి అలా కాదు, వాళ్ళకి స్పీడ్ లాక్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి డిపోలో వాళ్ళు ఆగాలి. సో ఆగినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం అలర్ట్గా ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్లో ఆ సినారియో ఉండదు. వాళ్ళు హైవే మీద వెళ్ళిపోతారు, పికప్ దగ్గర ఉంటారు, మళ్ళీ డెస్టినేషన్ దగ్గర ఎక్కడ ఆపమంటే అక్కడ మాత్రం ఆపుతారు తప్ప వాళ్ళు ఎక్కడ ఏ ట్రావెల్స్ దగ్గర ఉండరు. సో అండ్ ఇంకొకటి, ఆ కర్నూలు బస్సులో మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బైక్ గుద్దేసింది, డివైడర్ పక్కన ఉంది, దాన్ని తీసుకొచ్చేసి ఎవరో ఒక అతను ఇంకో వెహికల్ గుద్దేసి రోడ్డు మధ్యలో పెట్టాడు. ఆ రోడ్డు మధ్యలో ఒక 10-12 వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత 13వ ట్రావెల్స్ వచ్చేసి ఈ బైక్ను గుద్దడం వల్ల ఫైర్ అనేది ఇనిషియేట్ అయింది. సో మిగిలిన 12 మందిలో ఏ ఒక్కళ్ళు అలర్ట్ అయ్యి ఆ బైక్ను పక్కా తీసినా యాక్సిడెంట్ మిస్ అయ్యేది. ఆ 17 మందో 20 మందో చనిపోకుండా ఉండేవాళ్ళు. సో అది చేయలేదు. అంటే పబ్లిక్కి మినిమం సివిక్ సెన్స్ అనేది మిస్ అయిపోయింది, దానివల్ల ఆ యాక్సిడెంట్ అయింది. అండ్ ఆ డ్రైవర్ ఆపేసిన తర్వాత అతను ఆ ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ఉంటే కనీసం ఒక 5గురన్నా సేవ్ అయ్యారు. అతను బస్సు అక్కడ వదిలేసి అతను పారిపోయాడు. ఆ పారిపోవటం వల్ల అన్ని ప్రాణాలు కోల్పోయాయి. సో నా ఫస్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ బస్సెస్ ఉండగా ప్రైవేట్ బస్సెస్కి ఎందుకు అంత మనీ పెట్టి మీరు ట్రావెల్ చేస్తున్నారు? సో ప్రైవేట్ బస్సెస్ ఎందుకు మినిమం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు? సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎక్కేటప్పుడు, బోర్డ్ చేసినప్పుడు మీరు అడగాల్సిన మినిమం క్వశ్చన్స్ ఎందుకు అడగట్లేదు? ఈ విషయాలు మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నాం. జై శ్రీరామ్.